కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కావస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా ఇచ్చిన హామీల్లో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలంటూ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమి సర్కార్పై విమర్శలు గుప్పించారు ఆయన. 3 రోజులు కడపలో టీడీపీ మహానాడు డ్రామా ఆడారని, ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజల్ని మభ్యపెట్టారని దుయ్యబట్టారు ఆయన. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. 10th క్లాస్ వాల్యుయేషన్లో కూడా ప్రభుత్వ వైఫల్యం కనిపించిందన్నారు. బహిరంగ సభలో సరే ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం. ఎంతసేపు తొలి కబుర్లు చెప్పుకొని తొలి మాటలు చెప్పుకొని ఏ ఒకటి కూడా లేకుండా ఒకరికా దగ్గర అందరూ ఓపెన్ చేసుకో అంతేలేండి. ఏమవుతుంది కానీ వారిని చూసి వీరిని చూసి వారు అందరూ కలిపి ఒకే అడ్మినిస్ట్రేషన్ లో చూసుకుందామంటే, రాష్ట్ర పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు. 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకు ముందు వచ్చి ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి, ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అనేది ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. పెద్ద ఊడపడుచుకుంటూ వచ్చి 3 రోజులు వచ్చి మహానాడు సంతోషమే. మీ పార్టీ ప్రోగ్రాం మీరు చేసుకోండి.